వెల్కమ్ టు ఈటీ. ధూమ్ ఫ్రాంచైజీలో అన్ని సినిమాలు బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో విజువల్ ఫీస్ట్ ను అభిమానులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ధూమ్ 4తో ఫ్రాంచైజీని రీబూట్ చేసేందుకు ప్రతిష్టాత్మక వైఆర్ఎఫ్ సంస్థ సిద్ధంగా ఉంది అని తెలిసింది. అయితే ఈ ఫ్రాంచైజీలో నటించేది ఎవరు అంటే ఇందులో ఖచ్చితంగా ఒక పాపులర్ బాలీవుడ్ హీరో, ఒక టాలీవుడ్ టాప్ హీరో నటిస్తారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మారిన పాన్ ఇండియా ట్రెండ్లో ఎలాంటి కాంబినేషన్ సెట్ చేస్తే పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని ఢీ కొట్టగలమా అనేది యష్ రాజ్ ఫిల్మ్స్ ఆలోచిస్తోంది అని గుసగుస వినిపిస్తోంది. నిజానికి ఆమిర్ ఖాన్ నటించిన ధూమ్ 3 2013లో విడుదలైంది. ఆ తర్వాత 12 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఒక బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో కొత్త సినిమాను ప్రారంభించడానికి ఇంతకాలం పట్టడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ధూమ్ 4 స్క్రిప్ట్ రెడీ అవుతోంది అని, కాస్టింగ్ ఎంపికలు సాగుతున్నాయని గతంలో చాలా ప్రచారం సాగినా కానీ ఏదీ నిజం కాలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఒక పాత్ర కోసం యష్ రాజ్ ఫిల్మ్స్ సంప్రదించింది అని కూడా గుసగుసలు వినిపించాయి. కానీ ఏదీ ఫైనల్ కాలేదు. తాజా సమాచారం మేరకు ధూమ్ 4లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించే అవకాశం ఉంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా కానీ వారి ప్రయత్నం చూస్తూ ఉంటే యంగ్ టైగర్ ను ఇప్పట్లో వదులుకునేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ సిద్ధంగా లేదు అని, అతడితో నెక్స్ట్ లెవెల్లో భారీ యాక్షన్ అడ్వెంచర్ ను ప్లాన్ చేస్తోంది అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. వార్ 2 రిలీజ్ సందర్భంగా ఈ కొత్త లీకులు సర్వత్రా అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. ప్రస్తుతం వైఆర్ఎఫ్ వార్ 2తో ధూమ్ 4ను కనెక్ట్ చేస్తోంది అని కూడా కథనాలు వస్తున్నాయి. వార్ 2 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ ఉండగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అభిమానులు సర్వత్రా ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వార్ 2తో ధూమ్ 4 కనెక్షన్ గురించి లీకులు అందడం ఆసక్తిని కలిగిస్తోంది. వార్ 2తో ధూమ్ 4 ప్రచారానికి వైఆర్ఎఫ్ తెర తీయనుంది. దీనికోసం ఒక సీన్ ను వార్ 2కు కనెక్ట్ చేస్తోంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రత్యేకించి సెన్సార్ కూడా చేస్తారట. అంతేకాదు వార్ 2 పతాక సన్నివేశం ముగుస్తున్న క్రమంలో ఒక సీన్ వస్తుంది. ఆ సీన్లో షారూక్, సల్మాన్, ఆలియా, శార్వరి వంటి ప్రముఖ తారలు కనిపిస్తారు. దీని అర్థం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లోకి ఇతర ఫ్రాంచైజీలను కలుపుతారు. పఠాన్, టైగర్, ఆల్ఫా వంటి సినిమాలతో కనెక్ట్ చేస్తారు. ఇది ఎంసీయూ తరహా ప్రయత్నము అని కూడా చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2లో నటించాడు కనుక స్పై వరల్డ్ లో అతని పాత్ర మునుముందు కొనసాగుతుంది. విఆర్ఎఫ్ విధిగా అతడి పాత్రను ఇతరుల కంటే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వార్ 2 విడుదలై మంచి ఫలితం సాధిస్తే తారక్ నార్త్ లో కూడా కేంద్రక ఆకర్షణగా మారతాడు. అతడి చుట్టూ వైఆర్ఎఫ్ కథలు అల్లించాల్సి ఉంటుంది. ఉత్తరాది, దక్షిణాది వ్యాపారాన్ని కొల్లగొట్టాలి అంటే వైఆర్ఎఫ్ కి ఉన్న ఏకైక ఆప్షన్ తారక్. అయితే అన్నింటికీ ఒకే సమాధానం, వార్ 2 బంపర్ హిట్ కొట్టడం. ఇది జరిగితే ఎన్టీఆర్ ను ధూమ్ 4కి కనెక్ట్ చేస్తుంది. అయాన్ ముఖర్జీ అవకాశాలను మెరుగుపరుస్తుంది. భవిష్యత్తులో స్పై వర్స్ తో అయాన్ కూడా కొనసాగే వీలుంటుంది. అతడు మళ్ళీ ఎన్టీఆర్ తో కలిసి పనిచేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఇంటర్ కనెక్టెడ్ యూనివర్సల్ ఫార్ములా ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.